దొంగ పత్రాలు సృష్టించి సరస్వతి పవర్ షేర్లు బదిలీ చేసుకున్నారు. వారిపై ప్రేమ అభిమానం పోయాయి. ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం లేదు. ఎంఓయూ గిఫ్ట్ ఇటు రద్దు చేసుకున్నాను. చెల్లి పట్ల తల్లి పక్షపాతం చూపిస్తోంది. షేర్లు బదిలీ పత్రాలు నా వద్దే ఉన్నాయి. ఈడీ జప్తు చేసిన ఆస్తులపై స్టేటస్ కో ఉంది. ఎన్సీఎల్టీలో జగన్ వాదనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రామానాయుడు స్టూడియోలో 15.17 ఎకరాలు వెనక్కి ఆ భూములు దుర్వినియోగమైనట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం స్టూడియోకు 2003లో 34 ఎకరాల భూమి నిర్మాణం చేయగా మిగిలిన ఖాళీ భూములపై గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దల కన్ను. ఆ భూములు అక్రమంగా లేఅవుట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిథున్ రెడ్డికి చొక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. పిటిషనర్ నిందితుడిగా చేర్చలేదు. అరెస్టుపై ఆందోళన అక్కర్లేదు హైకోర్టు. మద్యం కుంభకోణంపై సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోర్టు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి నిందితుడిగా చేర్చలేదని రికార్డులు పరిశీలిస్తే ఈ దశలో ఆయనపై ఎలాంటి నేరారోపణలు లేవని తెలిపింది. ఖజానాకు వేల కోట్లు నష్టం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అధికారి కూడా తన ముందున్న సమాచారం సరైందా కాదని ఇంకా పరిశీలించుకోవాల్సి ఉందని పేర్కొంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. ఈ దశలో అరెస్ట్ చేస్తున్న ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే